సెకండ్ శ్లోకం ఇన్ భగవద్గీత. సంజయ ఉవాచ. అందరికీ తెలిసిందే కదా, సంజయుడు ధృతరాష్ట్రునికి ఉవాచగా ఉంటాడు అని. సో ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, నా కుమారులు అక్కడ యుద్ధ రంగంలో ఏం చేస్తున్నారు అని. అప్పుడు సంజయుడు ఇలా పలికాడు, దృష్ట్వత్తు పాండవానికం రూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపాసంగమం రాజా వచనం బ్రవీత్ అని. ఆ సమయంలో దుర్యోధన రాజు వ్యూహంగా పన్ని ఉన్న పాండవ సైన్యంను చూసి ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా చెప్పాడు అని సంజయుడు చెప్తాడు. అయితే సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా కూడా చెప్పాడు, దైవత్ ఆచార్యనే ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే మనం పరమాత్ముని నుంచి వేరు పడతామో అన్న విషయం తెలుస్తుందో అప్పుడే అతని ప్రాప్తికి తపన మొదలవుతుంది. అప్పుడే మనం గురువుల కొరకు వెతుకుతూ ఉంటాము అని చెప్తాడు సంజయుడు. రెండు ప్రవృత్తుల మధ్య ఇదే ప్రాథమిక గురువు అంటే పంచపాండవులకి అలానే కౌరవులకి ఒకే ఒక గురువు ద్రోణాచార్యుడు. ఆ తరువాతి గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే అవుతాడు. అంటే పంచపాండవులకి తర్వాతి గురువు ఎవరే అంటే శ్రీకృష్ణుడు అయ్యాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తాడు. అతడు యోగ సిద్ధిని పొందినవాడు కాబట్టి అని చెప్పి సంజయుడు చెప్తాడు. రాజైన దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు, ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి చెప్తున్నాడు. దుర్యోధనుడు మోహరూపుడు. మోహం అన్న వ్యాధులకి మూలం. వాటికి రాజు దుర్యోధనుడు. దుర్ అంటే దూషం, యోధన్ అంటే ధనం. ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేదే మోహం. ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు వాస్తవికతను తెలుసుకోవడానికి కూడా ప్రేరణిస్తుంది. మోహం ఉన్నంత వరకే అడగటానికి ప్రశ్నలుంటాయి. అదే లేకపోతే అందరూ పరిపూర్ణులే అని సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెప్తాడు. జై శ్రీకృష్ణ. ఇప్పటి నుంచి నా వీడియోస్ వస్తూ ఉంటాయి. భగవద్గీత శ్లోకాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.